అండి, నేను మీ రత్నముంద. ఈరోజు నేను వాటర్ తడవకుండా పొక్కుపోతుంది కదా తడిచినప్పుడు, అది ఎలా రిపేర్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇట్లా మా గోడలు అయితే ఇట్లా అయిపోయింది. మేము ఆల్రెడీ పెయింట్ వేసాము, 1 year అవుతుంది, కానీ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని వాటర్ ప్రూఫ్ ఎట్లా వేయాలో, ఏ పెయింట్ అయితే వేస్తే ఇలా పొక్కదో అది మీకు చూపించబోతున్నాను. చూడండి, వీడియోకి స్కిప్ చేయకుండా చూడండి, చూపిస్తాను. దీన్ని నీట్గా చెక్కేసుకోవాలండి. ఇట్లా మొత్తం బ్లేడ్ ఉంటుంది కదా, బ్లేడ్తో చెక్కేసుకోవాలి. చెక్కేసుకున్న తర్వాత నీట్గా ఇది హైడ్రోలాక్ అని ఈ పెయింట్ వేసుకోవాలి. ఇది వాటర్ రాకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మనకి. ఈ పెయింట్ ఇది మనం వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మనం పెయింట్ పుట్టి అది ఎలా పెట్టాలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను వీడియోలో. చూడండి, ఇది గోడ ఆల్రెడీ చెక్కేసామండి. ఇది చెక్కేసి నీట్గా ఇందాక చూపించాను కదా మీకు, హైడ్రోలాక్ పెయింట్ అది అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత ఇట్లా వచ్చిందండి. దీన్ని ఇప్పుడు మీకు ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఏ పెయింట్ వేయాలనేది చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇది వాల్కేర్ పుట్టి అంటారు దీన్ని, ఈ పౌడర్ని. దీన్ని మనం వాటర్తో మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. పేస్ట్ లాగా రెడీ చేసుకుని మనం ఎట్లా అప్లై చేయాలో నేను చూపిస్తాను మీకు. ఇదైతే పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నెలో వేసుకుని చూడండి, ఇది పౌడర్ మిక్స్ చేస్తున్నా అండి. చూడండి, ఇది కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకోవాలండి. అది పౌడరు పేస్ట్ టైపు. ఇప్పుడు ఇది గోడకి ఎట్లా అప్లై చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి, చూడండి అది అప్లై చేస్తున్నాము, ఎట్లా అప్లై చేస్తున్నాం అనేది. ఇదిగోండి, ఇట్లా అప్లై చేసుకోవాలండి. ఇది మీకు ఇందాక చూపించాను కదా ఎట్లా అప్లై చేస్తున్నాను అనేది. ఇట్లా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసేసుకున్న తర్వాత 4 hours వెయిట్ చేయాలండి ఇది ఆరడం కోసం. 4 hours వెయిట్ చేసిన తర్వాత పేపర్ కొట్టుకోవాలి. పేపర్ కొట్టేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఎట్లా కొట్టుకోవాలనేది. ఓకేనా అండి? ఓకే, పేపర్ కొడుతున్నామండి. 4 hours తర్వాత పేపర్ కొడతామని చెప్పాను కదా, అది డ్రై అయిపోయింది. పేపర్ కొడుతున్నాము. ఇందాక పేపర్ కొట్టుకున్నాం కదా, దాన్ని మేము వాటర్ ప్రూఫ్ చేసి అన్నీ మేము మార్బుల్ ఎఫెక్ట్ పెయింటింగ్ వేస్తున్నాం మేము. చూడండి,
ఇప్పుడు ఫస్ట్ కోట్ వేస్తున్నామండి వాల్కి. అక్కడ మాస్క్ వేసాం కదా, ఇప్పుడు ఫస్ట్ కోట్ వేస్తున్నాము చూడండి. ఫైనల్గా మా గోడ అయితే ఇలా రెడీ అయిందండి. ఇది పొక్కిపోయిన గోడని మేము వాటర్ ప్రూఫ్ వేసి మార్బుల్ ఎఫెక్ట్ పెయింటింగ్ వేసాము. ఇలా రెడీ అయింది. ఆ డిజైన్ కూడా చూడండి, మనకి చెట్టు మొదలు ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అట్లా వచ్చింది. అట్లా కావాలని మేము వేసుకున్నాము. మా టైల్స్ కాంబినేషన్లో మేము వేసుకున్నాము. ఇది చూడండి, గ్లాస్ టైప్లో వస్తుంది. అది మనకి మార్బుల్ ఎఫెక్ట్ పెయింట్ అనమాట. ఇది సేమ్ మార్బుల్ టైప్లోనే మనకు చూడడానికి అలా అనిపిస్తుంది, కానీ మార్బుల్ కాదు, పెయింటింగ్ అనమాట. పెయింటింగ్లోనే మనకి ఇలా వచ్చిందనమాట. ఈ పెయింటింగ్ అంతకుముందు లేదు, ఇప్పుడైతే అవైలబుల్ ఉంది. మనకి ఇట్లా వస్తుందన్నమాట. చూడండి, గేట్ అది చైరు అవి ఎలా కనిపిస్తున్నాయో సేమ్ మనకి బయట చూసినట్టే షాడోలో కనిపిస్తుందండి. అంత నీట్గా అనిపిస్తుంది. మీకు కూడా ఇది డిజైన్, ఈ వాల్ పెయింట్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, మేము నెంబర్స్ పెడతాను.